పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పడింది. దీనికి ముఖ్య కారణం సందేశ్ ఖాళీ ఉదంతం. ఇది టీఎంసీ రాజకీయ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. రేషన్ కుంభకోణం కేసులో టీఎంసీ పార్టీకి చెందిన నేతైన షేక్ షాజహాన్ నివాసంపై ఈడీ అధికారుల దాడితో మొదలైన ఈ వివాదం అనతికాలంలోనే అక్కడ మహిళలపై జరుగుతున్న దశాబ్ద కాలపు అకృత్యాలను ప్రపంచానికి వెల్లడించింది. దశాబ్దాలుగా సాగుతున్న లైంగిక వేధింపులు, బలవంతపు భూకబ్జాలకు వ్యతిరేకంగా స్థానిక మహిళలు సాహసంతో రోడ్లపైకి వచ్చి పోరాడడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఉపాధి హామీ నిధుల మళ్లింపు వంటి ఆర్థిక అక్రమాలు సామాన్య ప్రజలను ఆగ్రహానికి గురిచేశాయి. ఈ ప్రజా తిరుగుబాటు కేవలం సందేశ్ ఖాళీకే పరిమితం కాకుండా బెంగాల్ మహిళల ఆత్మగౌరవ పోరాటంగా మారి మమతా బెనర్జీ ప్రభుత్వ నైతికతను తీవ్రంగా దెబ్బతీసింది. సందేశ్ ఖాళీలో దశాబ్ద కాలంగా కొనసాగిన లైంగిక వేధింపుల వల్ల స్థానిక మహిళలు తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాలకు పిలిపించి మహిళలపై అకృత్యాలకు పాల్పడడం వల్ల ఆ ప్రాంతంలో సామాజిక గౌరవం, నైతికత పూర్తిగా దెబ్బతిన్నాయి. షేక్ షాజహాన్, అతని అనుచరులు సృష్టించిన భయం వల్ల కొన్ని కుటుంబాలు ఆ ప్రాంతాన్ని విడిచి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక తరాన్ని భయం నీడలో బతికేలా చేసింది. ఆర్థికంగా ఆ ప్రాంతంలోని రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. షేక్ షాజహాన్ గ్యాంగ్ సారవంతమైన వ్యవసాయ భూముల్లోకి బలవంతంగా ఉప్పు నీటిని మళ్లించి వాటిని చేపల చెరువులుగా మార్చేశారు. దీనివల్ల వరి పండించే రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోయారు. కబ్జా చేసిన భూములకు ప్రతిఫలంగా ఇవ్వాల్సిన చిన్నపాటి కౌలు డబ్బులను కూడా సంవత్సరాల తరబడి ఇవ్వకుండా రైతులను ఆర్థికంగా కుంగదీశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉపాధి హామీ నిధులను కూడా పేదలకు అందకుండా ఈ ముఠా దోచుకుందని ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో షేక్ షాజహాన్ అనుచరులైన సిబు హజ్రా, ఉత్తమ్ సర్దారులకు చెందిన పౌల్ట్రీ ఫాములు, గోదాములు, పార్టీ కార్యాలయాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు జరిపిన లాఠీచార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగం వల్ల అనేక మంది నిరసనకారులు గాయపడ్డారు. కొన్ని వారాల పాటు ఇంటర్నెట్ నిలిపివేత, 144 సెక్షన్ విధింపు వల్ల స్థానిక వ్యాపారాలు పూర్తిగా స్తంభించిపోయి కోట్లాది రూపాయల వ్యాపార నష్టం వాటిల్లింది. ఎన్నికల్లో సందేశ్ ఖాళీ ఘటన ప్రజలను ఆలోచనలో పడేశాయి. మహిళల భద్రతపై ప్రజల్లో ఆలోచనలు చెలరేగాయి. దానికి ప్రతిఫలమే బీజేపీ 207 స్థానాల్లో చారిత్రక విజయం సాధించి తొలిసారి బెంగాల్ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేయడం. మరోవైపు టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమైంది. సందేశ్ ఖాళీ బాధితుల ఆవేదనకు తోడు కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల హత్యాచార ఘటన తోడవడంతో అప్పటి వరకు మమతకు అండగా ఉన్న మహిళా ఓటర్లు మూకుమ్మడిగా మమతకు వ్యతిరేకమయ్యారు. ఫలితంగా తృణమూల్ కంచుకోటలైన అనేక నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళి తలకిందులైంది. ముఖ్యంగా మహిళా రక్షణలో ప్రభుత్వం విఫలమైందన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఈ వ్యతిరేక ప్రపంచంలో స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్లో సువేందు అధికారి చేతిలో పరాజయం పాలవడం గమనార్హం. దాదాపు 63% మంది మంత్రులు కూడా ఓటమి చెందడం బెంగాల్లో వీచిన అధికార వ్యతిరేక పవనాల తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. రాజకీయ అధికారం కంటే పౌర భద్రత, ఆత్మగౌరవమే ముఖ్యమని చాటి చెప్పిన ఈ ఫలితాలు బెంగాల్ రాజకీయాల్లో ఒక నైతిక విప్లవంగా నిలిచాయి. చివరకు 15 ఏళ్ల టీఎంసీ పాలన అంతానికి సందేశ్ ఖాళీ ఒక ప్రధాన రాజకీయ భూకంపంగా మారి రాష్ట్రంలో నూతన రాజకీయ శకానికి నాంది పలికింది.